ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. వర్షం కాదు, ప్రళయమే కురుస్తున్నట్టు ఉంది. హిమాలయాల నడుమ ఒంటరిగా నిలిచిన ఒక ఆలయం. అదే కేదార్నాథ్ టెంపుల్. ఆ రోజు ప్రకృతి తన ఉగ్ర రూపాన్ని చూపించింది. పర్వతాల నుంచి నీరు, మట్టి, భారీ రాళ్ళు అడ్డు అదుపు లేకుండా దూసుకొచ్చాయి. చుట్టూ ఉన్న గ్రామాలు కళ్ళ ముందే కూలిపోయాయి. దారులు, ఇల్లు అన్నీ వరదల్లో కలిసిపోయాయి. అందరి మనసుల్లో ఒక్క భయం మాత్రమే, ఈ శివాలయం తట్టుకుందా? అదే క్షణంలో ఆలయం వెనుక భాగంలో ఒక భారీ శిల వచ్చి ఆగింది. వరద ప్రవాహం ఆ శిలను బలంగా ఢీకొంది, కానీ ముందుకు వెళ్ళలేకపోయింది. నీరు రెండు పాయలుగా చీలింది. మట్టి, రాళ్ళు అక్కడే ఆగిపోయాయి. ఆలయం మాత్రం నిశ్శబ్దంగా, అచలంగా నిలబడి ఉంది. భక్తులు ఆ శిలను భీమశిల అని పిలిచారు. భీముడి బలం లాంటి బలం, శివుడి సంకల్పం లాంటి స్థిరత్వం. కొన్ని కథలు చెబుతాయి, పాండవులు ఈ క్షేత్రాన్ని వచ్చినప్పుడు భీముడి శక్తి ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించిందని. శాస్త్రం కారణం చెబుతుంది, భక్తి అర్థం చెబుతుంది. ప్రళయం వచ్చి వెళ్ళింది, ప్రపంచం మారిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.